హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలామంది అనేక చోట్లలో ఆధార్ కార్డ్ యొక్క ఫోటో కాపీని ప్రూఫ్‌గా ఇస్తుంటారు. దీనివల్ల ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్కామ్‌లు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకే మన ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఇంతకీ ఏంటి ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్? దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని తీసుకొచ్చింది. తప్పనిసరిగా ఆధార్ వివరాలు అవసరం లేని చోట్ల వీటిని ఉపయోగించాలని సూచించింది. అయితే అసలు మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటిది అంటే మనం ఫోటోలో చూపిస్తున్న విధంగా అంటే ఆధార్ కార్డులలో మన డీటెయిల్స్‌తో పాటు 12 డిజిట్స్ అనేటివి ఉంటాయి. ఈ 12 డిజిట్స్‌లో ఫస్ట్ 8 డిజిట్స్ అనేటివి మనకు మార్క్ చేసి ఉంటాయి. అంటే కనిపించవన్నమాట. లాస్ట్ 4 డిజిట్స్ మనకు కనిపిస్తా ఉంటాయి. దీనివల్ల ఏందంటే మన ఆధార్ కార్డ్ అనేది స్కామ్‌కు గురి కాకుండా ఉంటుందన్నమాట. ఎవరైనా వాళ్ళని మిస్‌యూజ్ చేయకుండా ఉంటారు. సో, ఇది కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చిన రూల్ అన్నమాట. అయితే ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్ అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోవాలి. అందులో మీకు ఓపెన్ చేయగానే ఇంటర్‌ఫేస్‌లో మీకు ఆధార్ అప్డేట్ అండ్ గెట్ ఆధార్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఇందులో మీకు గెట్ ఆధార్ అనే ఆప్షన్‌లో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే గెట్ డౌన్‌లోడ్ ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే ఈ ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఆధార్ నంబర్, ఎన్రోల్‌మెంట్ ఐడీ, విజువల్ ఐడీ సో, దీని ద్వారా మీరు ఈ మూడిట్లో మీరు దేని ద్వారా అయినా కూడా 3, 4 ఇందులో మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీకు ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఆహ్, క్యాప్చా కోడ్‌ని అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా కోడ్‌ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో, గెట్ ఓటీపీని ఎంటర్ చేసుకున్నట్టయితే మీకు ఓటీపీ అయితే మీ ఆధార్‌తోని ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఏందంటే ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలి అంటే, డూ యూ వాంట్ టు మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని ఆప్షన్ అయితే మీరు ఆహ్, ఆప్షన్‌ని ఎంచుకున్నట్టయితే అంటే చెక్ చేసుకున్నట్టయితే ఎంట్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వెరిఫై అండ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో, మీరు దీన్ని అయితే ఓపెన్ చేసుకొని మీ ఆధార్ కార్డ్‌ని అయితే వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.